శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. అలాగే ఈ రోజున భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున గోదా అమ్మవారి కళ్యాణం కూడా ధనుర్మాసంలో మనం 30వ రోజు 30వ పాశురంతో ఈ రోజున ధనుర్మాసాన్ని ముగించుకుంటున్నాం. ఈరోజు సాయంత్రము మనకు గోదా కళ్యాణం. శ్రీ రంగనాథ స్వామి వారిలో ఐక్యమైనటువంటి రోజు గోదా అమ్మవారు, అంటే కళ్యాణం చేసుకున్నట్టు రోజు. దాన్ని భోగము అంటారు. భోగము అంటే సుఖం, సంతోషం. మానవుల జీవితాల్లో కూడా అత్యంత సంతోషకరమైన సందర్భం ఏమిటయ్యా అంటే పెళ్ళి. అంటే సరే, పెళ్ళికి ముందో పెళ్ళి తర్వాత కొన్ని కష్టాలు ఉంటాయి సహజంగా. కానీ ఆ పెళ్ళి రోజున, ఆ పెళ్ళి అనేటువంటి వివాహం అనేటువంటి ఆనందము, ఆ మూమెంట్ ఆ రోజున, అంటే పెళ్లి చూపుల దగ్గర నుంచి మొదలు పెడితే మనం నిశ్చితార్థము, ఎంగేజ్మెంట్ అని, తర్వాత పప్పన్నాలని, పసుపు కొట్టడము, తర్వాత కార్డ్స్ పంచటము, తర్వాత పిండి కొట్టుకోవటము, అర్షలు చేసుకోవటము, పిండి వంటలు చేసుకోవటము, మంగళతోరణాలు చేయటము, మంగళ స్నానాలు చేయటము, గౌరీ పూజ, ఇదంతా ఎంత గొప్ప ఆచారం అండి. ఎంత గొప్ప ఆనందకరమైనటువంటి సందర్భం. సరే, ఆ తర్వాత పెళ్ళి తంతు తర్వాత మానవుడు మళ్ళీ ముందుకెళ్ళటంలో కొన్ని కష్టాలు ఉంటాయి, సహజమే కదా. కానీ ప్రతి వారి జీవితంలో నిజంగా అత్యంత ఆనందకరమైన సందర్భము వివాహం, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి. దాన్ని భోగము అంటారు. అందుకే గోదా అమ్మవారు రంగనాథ స్వామి వివాహం చేసుకోవటము అత్యంత ఆనందకరమైనటువంటి సందర్భం ఆమెకు జీవితంలో. ఓ 30 రోజులు దీక్ష చేసి, ఓ 30 పాటలు రచించి, మనసా వాచా కర్మణ స్వామిలో ఐక్యమైనటువంటి సందర్భం. మనం కూడా అంతే కదండి. వివాహం నుంచి మరొక ప్రస్థానం, జీవన ప్రస్థానం. బ్రహ్మచర్యాన్ని వదిలేసి గృహస్థాశ్రమంలోకి వచ్చేసి, గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ వానప్రస్థం నుంచి సన్యాసం. ఆ విధంగా సన్యాసం అంటే ఏదో కాషాయవస్త్రాలు ధరించి వెళ్ళటం కాదండి. ఇట్లా మానసికంగా లౌకికపరమైనటువంటి విషయాలకు దూరం కావటం సన్యాసం. అంటే మనం అనేక మజిలీలు దాటుకుంటూ వెళ్ళి, ఇక మన బాధ్యత పూర్తి అయిపోయింది, ఆ సమయంలో వచ్చేటటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన ద్వారా ఇహపరమైనటువంటి సౌఖ్యాలకు నెమ్మదిగా మనసును దూరం చేసుకోవటం సన్యాసం. కాబట్టి వానప్రస్థంలో అంటే వివాహ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండటం కూడా ఒక సంతోషకరమైనటువంటి సందర్భం. దీనంతా కలిపి భోగము అంటారు. అట్టి భోగి పండగ ఈ రోజున అమ్మవారి కళ్యాణంతో పాటుగా మనం ఈ రోజున సంక్రమణానికి ముందు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరంలోకి వచ్చేస్తాడు, మకర రాశిలో ప్రవేశిస్తాడు. దీన్ని మకర సంక్రాంతి అంటారు. అదేవిధంగా సూర్యుడు దక్షిణాయనాన్ని పూర్తి చేసుకొని, అయనం అంటే ప్రయాణం, దక్షిణ వైపు నుంచి తిరుగుతూ వచ్చేసి రేపటి నుంచి, అంటే మకర సంక్రాంతి నుంచి
ఉత్తరాయణంలోకి వచ్చేస్తాడు. దక్షిణాయనం అంతా కూడా భూమికి సూర్యుడు కొంచెం దూరంగా ఉంటాడు. అందుకని చలి పెడతా ఉంటుంది, మనకి చలి ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాయణంలో మళ్ళీ సూర్యుడు దగ్గర అవుతుంటాడు కాబట్టి మనకు వేసవికాలం, ఎండాకాలం వచ్చేస్తుంది. ఈ సంక్రమణ సమయంలో దాన్ని పుణ్యకాలము అంటారు. అంటే అత్యంత పవిత్రమైనటువంటి సమయం. అంటే కాలము, పుణ్యకాలము పాపకాలము ఏమిటి అని అనుకున్నప్పటికీ కూడా మన వాళ్ళు అంటుంటారు కాలం కలిసి రావట్లేదని. కాలం కలిసి రావటం ఏంటి? అంతా కూడా మనమే కదా చేసేది, మన చేతిలో పని కదా, కాలందేముంది. కానీ కాలము మహిమాన్వితమై ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఆ సమయంలో చేసే మానవ ప్రక్రియ ద్వారా కాలాన్ని మనం ఏం చేస్తామంటే అందిపుచ్చుకుంటాం. దాన్ని అదృష్టం అంటుంటారు. అరే వీడికి చాలా అదృష్టం ఉంది అందుకని ఈ పని జరిగింది, లేదా వీడికి ఇంకేదో జరిగింది, చాలా అదృష్టవంతుడు. దృష్టము కాని సమయం. మంచి చెడు సమయాల్ని గణన చేయడం అనేది కేవలం మన భారతీయ జ్యోతిష శాస్త్రంలో మాత్రమే ఉంది, ఇంకా ఎక్కడా లేదండి. ఏ సమయాలు మంచి సమయాలు, ఏ సమయాలు చెడ్డ సమయాలు, తిథివార నక్షత్రాల గణన కూడా మన భారతీయ సాంప్రదాయం. రాహుకాలం, యమగండ కాలం, వర్జ్యకాలం ఎంత గొప్పనటువంటి జ్యోతిష్ శాస్త్రం అండి, ఎక్కడైనా ఉందండి ప్రపంచంలో. సమయము శుభాన్నిచ్చే సమయము, కొంత అశుభాన్నిచ్చే సమయంగా గణన చేశారు మన వాళ్ళు, మన భారతీయ ఋషులు, శాస్త్రవేత్తలు. కాబట్టి మకర సంక్రమణము అత్యంత పవిత్రమైనది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఆ పుణ్యకాలంలో చేసేటటువంటి సంకల్పం ఏదైతే ఉందో, సంకల్పాత్ క్రియతే సాధ్యం. ఏదైనా ఒక పని సంకల్పము దీక్షలాగా చేసుకున్నట్టయితే ఆయా సమయాల్లో అంటే మనకు సరి అయిన సమయము, సరైన సంకల్పం, ఈ రెండు కలిసి రావాలి. సమయానికి తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే ఒక పని విజయవంతం అవుతుంది. మనం బ్యాడ్ టైంలో బ్యాడ్ డిసిషన్ తీసుకున్నాం అనుకోండి, అది ఎంత గొప్ప డిసిషన్ అయినా కానీ అది నెరవేరదు. ఎందుకంటే తీసుకుంది బ్యాడ్ టైం. గుడ్ టైం, గుడ్ డిసిషన్ అంటే మంచి సమయంలో మంచి నిర్ణయం, అది విజయవంతం అవుతుంది. అట్టి సంకల్పాన్ని తీసుకునే సమయము సంక్రమణ సమయము. కాబట్టి మానవ జీవితంలో కృతార్థులు కావాలంటే దీక్షతో చేసేది, విల్ పవర్తో చేసేది ఏదైనా విజయవంతం అవుతుంది. అంటే ఆయా సమయం మనకు కలిసి రావాలి. ఇప్పుడు ప్రతిరోజు కూడా శుభ సమయాలు, అశుభ సమయాలు ఉంటాయి. ముహూర్త గణన అనేది భారతీయ సాంప్రదాయం, ముహూర్తాన్ని నిర్ణయించటం. ఇక మన వివాహాలన్నీ కూడా ముహూర్తాలు నిర్ణయింపబడవు, ఇంకెక్కడా లేదండి. ఏ సంస్కృతిలో కానీ ఏ మతంలో కానీ ముహూర్త నిర్ణయం లేదు. వాడికి ఎప్పుడు వీలైతే అప్పుడు వివాహం చేసుకుంటాడు, ఎప్పుడు వీలైతే అప్పుడు గృహప్రవేశం చేస్తాడు, ఎప్పుడు వీలైతే అప్పుడు వాడి ఇష్టం. ఉదయం లేదు, సాయంత్రం లేదు, రాత్రి లేదు, ఎప్పుడు ఏం లేదు. కానీ సమయాన్ని గడియలతో సహా, లిప్తమాత్రంతో సహా, ముహూర్తంతో సహా గణన చేసి ఆ సమయంలో చేసే పని తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పేసి నిరూపించినటువంటి శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము, అది భారతీయులకు మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు మనకు పెరుగన్నం అంటే ఇష్టం అనుకోండి, బాగా అంటే నాకు పెరుగన్నం అంటే ఇష్టం బాగా. నేను ఎప్పుడు పెడితే తింటా నా పెరుగన్నాన్ని? మధ్యాహ్నం 1 గంటకో 2 పెడితే తినగలుగుతాను ఇష్టంగా. కానీ లేదండి పొద్దున్నే 6 గంటలకి ఎంత పెరుగన్నం ఎవరైనా పెట్టారనుకోండి, తినగలుగుతాను.
అదేంటి పెరుగన్నం అంటే ఇష్టం కదా, తినాలి కదా. ఇష్టమే, పదార్థం ఇష్టమే, కానీ సమయం కాదు. ఉదయం లేవగానే 6కి ఒక అర కేజీ పెరుగన్నం తిన్నాను అనుకోండి, నేను దాన్ని మళ్ళీ వామిటింగ్ చేసుకుంటాను. మరి ఇష్టమైన పదార్థం కదా, తినాలి కదా ఏ సమయంలో అయినా. కానీ సమయం కాదు. ఆ పెరుగన్నాన్ని 1 గంటకే 2 గంటలకే తినాలి. అప్పుడైతేనే దాన్ని అరుగుతుంది, దాన్ని జీర్ణం చేసుకునే శక్తి ఉంటుంది. అప్పుడైతేనే ఇష్టంగా నేను దాన్ని తింటాను. అట్లాగే ప్రతి పని కూడా ఆయా సమయాల్లో జరిగిపోవాలి. ఆయా శుభ సమయాల్లో చేసిన పని మాత్రమే విజయవంతమవుతుంది, పరిపూర్ణమవుతుంది, ఫలితం సిద్ధిస్తుంది. ఒక పని చేయటమే కాదండి, దాని దాని ఫలితాన్ని మనం పొందగలగాలి, దాని రిజల్ట్ని మనం తీసుకోగలగాలి. అందుకు భారతీయ శాస్త్రంలో అనేక శుభ సమయాల్ని మనకు నిర్ణయం చేశారు. అట్లాగే సంక్రమణ సమయము, ఈ సమయంలో చేసేటటువంటి ఈ రోజున చేసే గొబ్బెమ్మలు కానివ్వండి, ఆవు పేడతో, పరిశుద్ధమైనటువంటి ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు ఇంటి ముందు కళ్ళాపి చల్లి ఆవు పేడతో అలికి మంచి ముగ్గు వేసి, ఈ ముగ్గు కూడా సంక్రాంతి ముగ్గులు, ఈ సంక్రాంతి భోగి ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు, కనుమ ముగ్గులు అని కూడా ఉంటాయండి. అంటే ఎలా పడితే అలా వేయటానికి లేదు. నక్షత్ర మండలం చుక్కలతో మాత్రమే వేయాలి తప్పకుండా. చుక్కలు లేకుండా వేసినటువంటి ముగ్గు అశాస్త్రీయం. ఈ రోజున చుక్కలను కలుపుతూ వేస్తూ ఉండాలి ముగ్గు. దీంట్లో మళ్ళీ నక్షత్ర మండలం ముగ్గు అని, రథం ముగ్గు అని, తర్వాత మత్స్యావతార ముగ్గు, కూర్మావతార ముగ్గు, తర్వాత ఋషిమండలం ముగ్గు, ఇట్లా ఈ ముగ్గులు మాత్రమే వేయాలి. అంటే భారతీయ సంస్కృతిలో నక్షత్రాల మండలానికి చాలా గొప్ప విశేషమైనటువంటి, దాని మీద ఆధారపడే జ్యోతిష్ శాస్త్రం. ఆస్ట్రాలజీ అంతా కూడా డిపెండ్ ఆన్ ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రాన్ని అనుసరించే మన యొక్క సాంప్రదాయాలన్నీ కూడా వచ్చాయండి. ప్రతి పనిలో కూడా మనం పండగల్లో చేసే ప్రతి పని వెనక ఒక విశేషమైనటువంటి ఖగోళ శాస్త్ర రహస్యాలు ఉన్నాయి. మనము కళ్ళాపు చల్లి ఈ రథం ముగ్గు, కూర్మం ముగ్గు, మత్స్యావతార ముగ్గు, నక్షత్ర మండల ముగ్గు, తర్వాత ఋషిమండలం ముగ్గు, చంద్రవంక, తర్వాత నవగ్రహ మండలం, పాలపుంత, ఇవన్నీ వేయటం వల్ల ఏంటంటే మనకున్నటువంటి గృహంలో ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ పోతాయి. అనేక రకాలైనటువంటి దోషాలు మన గృహం చుట్టూ కూడా ఉంటాయి. ఎక్కడ అపవిత్రత, అశుభ్రత ఉంటుందో అక్కడికి రాక్షస గణాలు, పిశాచ గణాలన్నీ కూడా వస్తుంటాయి. మనకు తెలియదు, గాలి రూపంలో ఉంటాయి. ఇప్పుడు బ్యాక్టీరియా ఏందండి, చెడు బ్యాక్టీరియా గాలి రూపంలో వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వైరస్ వస్తూ ఉంటుంది, కరోనా ఏందండి, చెడు బ్యాక్టీరియా. కాబట్టి ఆ చెడంతా కూడా మనలో మనకు తెలియకుండానే మన గృహం చుట్టూ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దోషం పోవటానికి మనం ఏం చేస్తామంటే ఈ గొబ్బెమ్మలు, ఆవు పేడ యాంటీబయాటిక్. ఈ ఆవు పేడలో వేసేటటువంటి రేగుబళ్ళు, తర్వాత కొబ్బరి ముక్కలు, జొన్నలు, కందులు, సద్దలు, వరిధాన్యము, చెరుకు ముక్కలు, ఇవన్నీ కూడా ఏంటంటే దృష్టి దోషాలు పోవటానికి మనకు పనిచేస్తాయి. అదేవిధంగా మళ్ళీ వీటితోటి మనం ఈ రోజున భోగి రోజున చిన్నపిల్లలకి 16 సంవత్సరాల లోపు బాలబాలికలకి మనం ఏం చేస్తామంటే భోగి పళ్ళని పోస్తాం. దాంట్లో మళ్ళీ రేగుబళ్ళు, చెరుకు ముక్కలు, నువ్వులు, జొన్నలు, చిల్లర డబ్బులు, తర్వాత మనం చేసుకున్నటువంటి పాలకాయలు, అరిసె ముక్కలు, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఈ బ్రహ్మరంధ్రం మీద పోస్తారు. పిల్లలకే కాదు, అందరికీ బ్రహ్మరంధ్రం ఉంటుందండి.
అంటే జ్ఞానానికి సూచిక. ఆ పిల్లల మీద ఉన్నటువంటి దృష్టి దోషం అంతా పోయి, ఓ బ్రహ్మదేవుడా, మంచి జ్ఞానాన్ని, బ్రహ్మ అంటే జ్ఞానం, మంచి జ్ఞానాన్ని మా పిల్లలకు, మంచి సాంప్రదాయాన్ని మా పిల్లలకి ఇవ్వు అని చెప్పేసి. అదేవిధంగా పిల్లల మీద కూడా అనేక రకాల దృష్టి దోషాలు ఉంటాయి. దిష్టి అంటారు కదా, దిష్టి తీయటం. ఈ దృష్టి దోషాలన్నీ కూడా సైన్సే అండి. చాలామంది ఏదో వాడు చూస్తే దిష్టి తగులుతుందా, వీళ్ళు చూస్తే అంటారు, కానీ సైన్స్ ఇది. చాలా దేశాల్లో వాస్తవంగా ఈ కళ్ళకు అంత శక్తి ఉందా అని చెప్పి చాలా ప్రయోగాలు చేసి నిరూపించబడ్డాయి. కొంతమంది కళలో ఉన్నటువంటి దృష్టి దోషము వాళ్ళ యొక్క సూపర్సానిక్ పవర్, కళ్ళల్లో తీక్షణమైనటువంటి ఒక చూపు ఉంటుందట. అది ప్రత్యేకమైన కోరికతో ఉన్నట్టయితే ఆ చూపు పనిచేస్తుంది. ఇది రష్యాలో నిరూపించబడింది. రష్యాలో చాలా దేశాలు నిరూపించబడింది. మానవుల చూపుకి చాలా శక్తి ఉంది అని చెప్పేసి. కాబట్టి మన పిల్లల మీద, మన కుటుంబాల మీద, మన వస్తువుల మీద, మన గృహం మీద, లేదా మన ఐశ్వర్యం మీద అనేక మంది చూపులు ఉంటాయి. ఆ దోషాలన్నీ పోవటానికి ఈ రోజున పిల్లలకేమో భోగిపళ్ళు, తర్వాత ఇంటి ముందేమో గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. ఈ గొబ్బెమ్మలు కూడా ఒక సాంప్రదాయ ప్రకారంగా, అంటే మధ్యలో ఒక మంచి ముగ్గు వేసి, రంగవల్లి అంటే అనేక రకాల రంగులు. వాస్తవంగా ఇప్పుడు కెమికల్స్ అవి వాడుతున్నారు. పూర్వం ఏంటంటే మంచి రంగులు తయారు చేసుకొని పిండిలో కలిపేసి, శుద్ధ కానీ పిండి కానీ ఎక్కువగా వాడాలి. ఆ పిండిని మళ్ళీ చీమలు అవి కూడా క్రిమికీటకాలు తింటూ ఉంటాయి. దాంట్లో కూడా మన యొక్క శాస్త్రీయత ఉంది. ఆ విధంగా గొబ్బెమ్మ మధ్యలో ఒక పెద్ద గొబ్బెమ్మ పెట్టేసి దాని పక్కన ఒక పిల్ల గొబ్బెమ్మ పెడతారు. పిల్ల గొబ్బెమ్మ, తల్లి గొబ్బెమ్మ. ఈ తల్లి గొబ్బెమ్మేమో కృష్ణుడి రూపం అంటారు. పిల్ల గొబ్బెమ్మేమో గోపిక లేదా రాధాకృష్ణులుగా భావిస్తారు. ఈ చుట్టూ కూడా మళ్ళీ కొన్ని గొబ్బెమ్మలు చిన్న చిన్న అన్నీ పెడతా ఉంటారు. ఇదంతా ఒక ఆకారం, ఒక మండలం. దాంట్లో ఏంటంటే గోపశ్రీ పరివేష్టితో, గోపికలతో ఉన్నటువంటి రాధాకృష్ణులు మా ఇంటి గుమ్మాన్ని కాపలా కాస్తూ మాకు రక్షగా ఉన్నటువంటి స్థితిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా భగవంతుడే మమ్మల్ని కాపాడటానికి మా ఇంటి గుమ్మాల్లో ఉన్నాడు. గోమయం లక్ష్మీదేవి, ఆవు పేడ లక్ష్మీదేవితో సమానం. యాంటీబయాటిక్ అండి ఆవు పేడ. మనం కాదు, చాలామంది సైంటిస్టులు చెప్పారు ఆవు పేడలో బ్యాక్టీరియాని చంపే, వైరస్ని చంపే గుణాలు ఉన్నాయని చెప్పేసి. అదేవిధంగా పసుపు యాంటీబయాటిక్, మనకందరికీ తెలుసు. ఇవి వాడే దేశాలు కానీ కమ్యూనిటీలు కానీ ఏవీ లేవండి. లక్షల సంవత్సరాల క్రితం గుర్తించారు ఇదంతా కూడా. ఆ విధంగా పెట్టేసి మన పిల్లలు పాటలు పాడటం, సుబ్బి గొబ్బెమ్మ సుఖాన్నివ్వవే, తామర పువ్వు వంటి తమ్ముణ్ణివ్వవే, చామంతి పువ్వు వంటి చెల్లెల్నివ్వవే, మొగిలి పువ్వు వంటి మొగుణ్ణివ్వవే. అంటే ఏదో గొప్ప ఆచారం అండి. అంటే భవబంధాలన్నీ కూడా మనకు శుభాన్ని కలిగించాలి, భోగాన్ని కలిగించాలి. మంచి తమ్ముడు ఉండాలి, మనకు మంచి అక్కయ్య ఉండాలి, మంచి చెల్లెలు ఉండాలి, మంచి అన్నయ్య ఉండాలి, మంచి భర్త ఉండాలి, మంచి భార్య ఉండాలి. ఇలాంటి శుభాలన్నీ, ఇలాంటి భోగాన్నంతా కూడా మాకు ఇవ్వు తల్లి అని చెప్పేసి లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూ అటుకులు నైవేద్యంగా పెడతారండి గొబ్బెమ్మకు. సరే, మన దగ్గర లేకపోవచ్చు, కానీ చాలా ప్రాంతాల్లో ఈ గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత ఒక ఆకులో అటుకులు, లక్ష్మీదేవికి గొబ్బెమ్మకు అటుకులు నైవేద్యంగా పెట్టేసి ఈ పాటలన్నీ పాడుకుంటూ చప్పట్లు కొడుతూ ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ మళ్ళీ ఈ గొబ్బెమ్మలు, ఈ 3 రోజులు పెట్టినటువంటి గొబ్బెమ్మల్ని మళ్ళీ తీసుకువెళ్ళి దాచిపెట్టేసి
వాటిని మళ్ళీ రథసప్తమి రోజున చలిమంట వేసుకుంటారు. లేదా కనుమ పండుగ రోజున వేస్తారు. ఈరోజు భోగి మంటల్లో ఏం చేస్తారంటే మామూలుగా చెత్త కాగితాలు, ప్లాస్టిక్ ఇవన్నీ వేస్తున్నారండి. ప్లాస్టిక్ సామాగ్రి, ఇరిగిపోయిన కుర్చీలు ఇవన్నీ వేయకూడదండి. వేయకూడదు. శుభాన్ని కలిగించే వస్తువులు మాత్రమే వేయాలి. మనకు ఆవు పేడతో చేసిన పిడకలు, తర్వాత వరి పొట్టు, తర్వాత మనకు అంటే అవసరము లేని ఏవైతే ఉన్నాయో చెక్కకు సంబంధించినవి, అది కూడా ఈ 9 రకాల చెక్కలనమాట. అంటే రాగి చెక్కలు, రాగితో తయారు చేసినటువంటి, జువ్వితో తయారు చేసినటువంటి, మేడితో తయారు చేసినటువంటి, వేపతో తయారు చేసినవి, తుమ్మతో తయారు చేసినవి, తర్వాత మర్రితో తయారు చేసినవి, సండ్రతో తయారు చేసినవి, ఇవి ఏవైనా ఉన్నట్టయితే ఈ వస్తువులు మాత్రమే దాంట్లో వేయాలి. మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఇంట్లో పనికిరాని సామానంతా కూడా 2 రోజుల ముందు ఓ మూలకు పెట్టేసి ఈ భోగి పండుగ రోజునేమో మొద్దులు కట్టెలు తీసుకొచ్చేసి పెట్టి దాంట్లో వేసేసి, సరే అది కూడా ఒక మంచిదే, చెత్త అంతా కూడా మనం కాల్ చేస్తూ ఉంటాం. అట్లా ఈ భోగి మంటల్ని మనం భోగభాగ్యాలకు సూచకంగా, మనకు సంక్రాంతి పండగ ముందే మనకేంటంటే వానాకాలం పంటలు వస్తూ ఉంటాయి ఇంటికి. తర్వాత హరిదాసుల సంకీర్తనలు వస్తుంటాయి. గంగిరెద్దులు ఒక కళారూపం అండి. హరిదాసులు హరికథని, తర్వాత గంగిరెద్దుల్ని, ఇవన్నీ కూడా ఒక కళారూపాలండి. ఎంత గొప్ప సంస్కృతి అండి, ఎంత గొప్ప సమాహారం అండి, ఎంతమంది కలిస్తే ఒక పండగ. కాబట్టి ఈ విధంగా పండగని ఆచరించి ఈ రోజున కృతార్థులై మకర సంక్రమణలో వచ్చేటటువంటి ఆ దివ్యమైనటువంటి ఆదిత్య శక్తిని అవపోసన చేసుకొని కృతార్థులు కావాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి.